నమస్తే బాబురావు, నువ్వు స్పష్టంగా మీరు నిన్న గజ్వేల్ ప్రాంతంలో కూడా పర్యటించారు, రైతులకు సంబంధించిన అనేక విషయాల్ని తెలుసుకున్నారు కదా. మీ ప్రాంతంలో కూడా నువ్వు రైతుగా చెప్పు, ఎట్లా అంటే వడ్లకు సంబంధించి కొనుగోలుకు సంబంధించిన ఇబ్బందులు ఏమేమి ఎదురైతే ఉన్నాయి, ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలి, మిల్లర్లు దోపిడీ ఏ రకంగా ఉంది, మీరు క్లుప్తంగా వివరించండి బాబురావు. సార్ అయితే ఇప్పుడు రైస్ మిల్ యజమానులకు ఏమైతుంది సార్, వీళ్ళకి ప్రభుత్వము వాళ్ళు సెంటర్లు పెట్టకుండా వీళ్ళు ఏం చేస్తుంటే కేసీఆర్ దత్తత గ్రామంలో సెంటర్లు పెట్టకుండా, సెంటర్లు పెడితే వీళ్ళు రైస్ మిల్లర్స్ కు లాభాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెట్టకుండా వీళ్ళు రైతులు మోసం చేస్తూ సెంటర్లను డిక్లేర్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్ రైస్ మిల్లర్స్ కి అమ్మాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి రైస్ మిల్లర్స్ వాళ్ళకి వస్తున్నాయి. బాబురావు మీరు కార్లో ఉన్నట్టు కార్ ఆపి మాట్లాడండి. సార్ కార్ ఆపినాం సార్. మాట్లాడండి. అయితే రైతులను మోసం చేయడానికి ఇదొక కుట్ర సార్. ఇది వాళ్ళ కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ దత్త గ్రామంలో రైతు సెంటర్లు ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా సిగ్గుసేటు సార్. అది చేసినట్లయితే మరి రైతులు వాళ్ళు రైస్ మిల్లర్స్ అమ్మరు కదా సార్. వాళ్ళు చెప్తున్నారు మాకు సెంటర్ అవైలబుల్ అందుబాటులో లేదు సార్. బాబురావు గారు, రైతులు చెప్తున్న మోసాల గురించి చెప్పండి. మిల్లర్లలో రైస్ మిల్లర్ల నుంచి ఎట్లాంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయి, వాళ్ళు ఏ రకంగా మోసం చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయండి సార్. అయితే ఇప్పుడు మిల్లర్స్ ఏం చేస్తారు సార్, వీళ్ళకి 13 మ్యాచ్లు వస్తే వాళ్ళు ఏం చేస్తారు 1600, 1800, 1700 తీసుకుంటారు సార్. అంటే ఒక క్వింటాలకు సుమారుగా ప్రభుత్వం డిక్లేర్ చేసిన రేటు ప్రకారంగా 400 రూపాయలు క్వింటాలకు డిక్లేర్ అయితే, ఒక 10 క్వింటాలు అయితే మనకు 10 క్వింటాలు ఏంటో 400, 4000 రూపాయలు డిఫరెంట్ అవుతుంది సార్ రైతులకి. ఈ విధంగా మోసం చేస్తారు వీళ్ళు రైతులని.